వైష్ణవి వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో తన రూమ్‌లో కృష్ణ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా? అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అది చూసి తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వైష్ణవి ఎప్పుడు వచ్చింది? ఎందుకు ఇంత కోపంగా వెళ్ళిపోతుంది? అని చెప్పేసైతే వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవిని వైష్ణవి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి చాలా కోపంగా వెన్నెల వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం చేస్తున్నావు వెన్నెల? నేను ఇష్టపడుతుంది కూడా నువ్వు ఇష్టపడుతున్నావేమో అని నాకు డౌట్‌గా ఉంది. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కూడా ప్రేమిస్తున్నావా ఏంటా? అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏంటి వెన్నెల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నావు. నేను ఇష్టపడే వ్యక్తిని నువ్వు కూడా ఇష్టపడుతున్నావా ఏంటా? ఇప్పుడే నిజం చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలా అక్కడ ఉన్న వైష్ణవిని చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న వైష్ణవికి మాత్రం చాలా కోపం వచ్చేసి ఏంటి అంత మౌనంగా ఉండిపోతున్నావు? నేను ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నాను కదా! నువ్వు ఒక్కదానికి దానికి సమాధానం చెప్పవేంటి? చెప్పు నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నట్లుగానే నువ్వు కూడా కృష్ణని ప్రేమిస్తున్నానంటే ఇప్పటికి ఇక్కడే చెప్పు అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వైష్ణవి మాత్రం నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అన్న విషయం నాకైతే తెలుస్తుంది నీ మొహంలో అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న వెన్నెలని చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.